హాయ్ అండి. రీసెంట్‌గానే మోటార్ తీసుకున్నాం అని చెప్పాను కదా! అయితే మోటార్ కంపెనీ వచ్చేసి సీకో కంపెనీ. ఇది మాకు తెలిసిన ఆయన చేత తెప్పించుకున్నాము. ఆయన దగ్గర మేము ఇదివరకు జిగ్‌జాగ్ మిషన్ తీసుకున్నాము. ఆయనకైతే కొంచెం మోటార్ గురించి తెలిసిద్దని చెప్పేసి అతని చేత తెప్పించుకున్నాము. ఆ అంకుల్ వచ్చి ఫిట్టింగ్ చేసేటప్పుడు నేను వీడియో తీద్దాం అనుకున్నా, కానీ నాకు తన ముందు వీడియో తీయడానికి కొంచెం సిగ్గుగా అనిపించి తీయలేదు. మోటార్ అయితే ఇలా థర్మాకోల్ షీట్ లోపల వచ్చింది. బయటికి వెళ్ళిన ప్రతిసారి కూడా ఏదో ఒకటి వీడియో తీద్దాం అనుకుంటా, కానీ అక్కడ చుట్టూ ఉన్న జనం చూస్తుంటే నాకు అసలు వీడియో తీయబుద్ది కాదు ఎందుకో కానీ. నెక్స్ట్ మోటార్ విషయానికి వచ్చేసరికి మిషన్కి కాకుండా ఇలా టేబుల్కి సెట్ చేయించుకున్నాను. ఎందుకంటే నా దగ్గర జిగ్జాగ్ మిషన్ ఉంది కదా, ఆ జిగ్జాగ్ మిషను ఈ ఉషా మిషన్కి రెండు సెట్ అయ్యేలాగా టేబుల్కి ఫిక్స్ చేయించుకున్నాను. ఇప్పటి వరకు కూడా కాళ్ళతో తొక్కే కుట్టేదాన్ని, కానీ ఇప్పుడు అవ్వట్లేదు. బట్టలు ఎక్కువగా ఉండటం వల్ల మనకి వర్క్ అనేది స్పీడ్గా అవ్వట్లేదు. అందుకని చెప్పేసి మోటార్ తీసుకున్నాను. అలాగే మోటార్కి వచ్చి 1 ఇయర్ వారంటీ ఇచ్చారు. మరి ఈ సీకో కంపెనీ మంచిదా కాదా కామెంట్ చేయండి. నాకైతే మోటార్ గురించి అసలు ఏం తెలియదు, అందుకే మిషన్ అంకుల్ చేత తెప్పించుకున్నాము. దీని కాస్ట్ వచ్చేసరికి 2200 రూపీస్ పడింది. మరి ఆ కాస్ట్కి ఈ కంపెనీ వర్తో కాదో కామెంట్ చేయండి. మిషన్కి మోటార్ సెట్ చేయడం వల్ల మిషన్ అనేది షేక్ అవుతుంది ఆ స్పీడ్కి. అయితే అందుకని చెప్పేసి వేస్ట్ క్లాత్ తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ వేసుకొని మిషన్ కింద పెట్టి ప్రెస్ చేశాను. ఇంకా షేక్ అవ్వడం లేదు, ఇంకా షేక్ అవ్వకుండా మంచిగా పనిచేస్తుంది. అయితే ఈ పెడల్ ఉంది చూసారా, దాన్ని కాల్తో ప్రెస్ చేస్తున్నప్పుడు ముందుకి జరిగిపోతూ ఉంది. అందుకని చెప్పేసి నేను ఆ పెడల్ కింద ఈ విధంగా క్లాత్ పెట్టుకొని స్టిచ్ చేస్తున్నాను.